ఒక్కసారి ఆలోచించండి. మీరు ఈ ప్రపంచంలో ప్రశాంతంగా ఉంటే ఎవరికి లాభం? ఎవరికీ లేదు. కానీ మీరు భయపడితే న్యూస్ ఛానల్స్కి టీఆర్పీలు వస్తాయి. మీరు కోప్పడితే సోషల్ మీడియా ఆల్గరిథమ్స్కి ఎంగేజ్మెంట్ దొరుకుతుంది. మీరు ఇంకో కొత్త గ్యాడ్జెట్ చూసి నా దగ్గర ఇది లేదే అని ఇన్సెక్యూర్ ఫీల్ అయితే కంపెనీస్కి డబ్బులు వస్తాయి. ఈ నెగిటివిటీ, ఈ కేయాస్ అంతా యాక్సిడెంటల్గా జరుగుతుందా, లేదా మనల్ని ఎవరైనా కావాలని ఎమోషనల్ ప్రెషర్ కుక్కర్లో తోస్తున్నారా? ఇవాళ ఒక అన్సెటిలింగ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే ద లూష్ హార్వెస్టింగ్. అసలు ఈ లూష్ అంటే ఏంటి? ఈ కాన్సెప్ట్ని మనకు పరిచయం చేసింది రాబర్ట్ మన్రో. ఆయన తను రాసిన ఫార్ జర్నీస్ అనే బుక్లో ఒక అన్సెటిలింగ్ విషయం చెప్పారు. జనరల్గా మనం సఫరింగ్ని ఒక ప్రాబ్లం లాగా చూస్తాం. అయ్యో నాకు బాధ కలిగింది, ఇది తొందరగా పోవాలి అనుకుంటాం. కానీ ఈ థియరీ ప్రకారం సఫరింగ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, ఇట్స్ ఎ ప్రోడక్ట్. అంటే మనం పడే ఈ బాధ ఎవరికో లాభం. సింపుల్గా చెప్పాలంటే మన ప్రశాంతతకి మార్కెట్లో వాల్యూ లేదు, కానీ మన ఆవేదనకి ఒక విలువైన రిసోర్స్ ఉంది. 1970స్లో రాబర్ట్ మన్రో అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ పైన రీసెర్చ్ చేస్తున్నప్పుడు మనిషి నుండి రిలీజ్ అయ్యే ఈ ఎమోషనల్ ఎనర్జీని లూష్ అని పిలిచారు. ఆయన అబ్జర్వేషన్ ఏంటంటే మనం ఒక ఇన్విజిబుల్ ఎనర్జీ ఫామ్లో ఉన్నాం. ఇవాళ మనం ఈ డార్క్ కాన్సెప్ట్ని సింప్లిఫై చేసి చూద్దాం. అసలు నెగిటివ్ ఎమోషన్స్కి ఎందుకంత వాల్యూ ఉంది? ఈ ప్రపంచం నిజంగానే ఒక ఫామ్లా డిజైన్ అయిందా? దీని నుండి మనం ఎస్కేప్ అవ్వచ్చా, లేదా ఇదొక లూపా? వెల్కమ్ టు గ్రే మ్యాటర్ నెట్వర్క్. నా పేరు వివేక్. మీరు మీ లైఫ్ని జీవిస్తున్నారా, లేదా వేరే దేనికో పవర్ ఇస్తున్నారా? ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. సరే, ఎమోషన్స్ ఎనర్జీ అనుకుందాం, కానీ సిస్టమ్కి ఆనందం కంటే బాధ ఎందుకు అంత ఇష్టం? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. మన ఫోన్ ఫాస్ట్గా పనిచేయాలని మనం హై పర్ఫార్మెన్స్ మోడ్ని ఆన్ చేసామనుకోండి. అప్పటికి ఫోన్ చాలా స్పీడ్గా పనిచేస్తుంది, పర్ఫార్మెన్స్ పీక్లో ఇస్తుంది. కానీ దానివల్ల బ్యాటరీ వెంటనే హీట్ అయ్యి ఫోన్ ఓవరాల్ లైఫ్ తగ్గిపోతుంది. నేచర్లో కూడా లూష్ అంతే. ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. మన బ్రెయిన్లో అమిగ్దలా అనే ఒక పార్ట్ ఉంటుంది. ఇది మనల్ని నేచర్లో ఉన్న థ్రెట్స్ నుండి కాపాడడానికి చూస్తూ ఉంటుంది. ఎవల్యూషన్ వల్ల మన బ్రెయిన్ ప్రశాంతతని ఇగ్నోర్ చేస్తుంది, కానీ థ్రెట్ని వెంటనే క్యాప్చర్ చేస్తుంది. పీస్ అంటే మన బ్రెయిన్కి అప్డేట్ లేదు అని అర్థం. కానీ ఫియర్ ఆర్ యాంగర్ అంటే హై ప్రయారిటీ సిస్టమ్ అలర్ట్. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు పవర్ సేవింగ్ మోడ్లో ఉన్నట్టు. మీరు స్టేబుల్గా ఉంటారు, ఎనర్జీ బయటికి రాదు. కానీ మీరు సడన్గా భయపడినా, లేదా ఎవరి మీదైనా కోప్పడినా మీ బాడీ హై పర్ఫార్మెన్స్ మోడ్లోకి వెళ్తుంది. మీ హార్ట్ బీట్ పెరుగుతుంది, బ్రెయిన్ సినాప్సెస్ ఫైర్ అవుతాయి, బాడీలో హీట్ జనరేట్ అవుతుంది. రాబర్ట్ మన్రో ప్రకారం ఈ హీట్ మరియు ఎక్స్ట్రీమ్ వైబ్రేషన్సే ప్యూర్ లూష్. మనం ఎంత టెన్షన్ పడితే ఈ ఇన్విజిబుల్ సిస్టమ్కి అంత క్వాలిటీ ఫ్యూయల్ దొరుకుతున్నట్టు. ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే మనకు కనిపించే డిజిటల్ ఆల్గరిథమ్స్ కూడా ఎగ్జాక్ట్గా ఇదే లూష్ లాజిక్తో వర్క్ చేస్తున్నాయి. మీరు ఒక హార్ట్ ఎమోజీ కంటే ఒక యాంగ్రీ కామెంట్ మీద ఎక్కువగా ఎంగేజ్ అవుతారు. వై? బికాస్ కోపం మనల్ని సిస్టమ్కి కట్టిపడేస్తుంది. న్యూస్ ఛానల్స్ వీళ్ళకి మీరు ఇన్ఫార్మ్ అవ్వడం కంటే మీరు ప్యానిక్ అవ్వడం ఎక్కువ ఇంపార్టెంట్. పాలిటిక్స్ వీళ్ళకి మీరు కలిసి ఉండడం కంటే పక్కవాడి మీద కోపంగా ఉండడం అడ్వాంటేజ్. దీనికి రాబర్ట్ మన్రో ఒక అన్సెటిలింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మన హ్యూమన్ ఎమోషన్స్ని గార్డెన్స్లో పండించే క్రాప్స్ లాగా ఈ ఇన్విజిబుల్ ఎంటిటీస్ లేదా సిస్టమిక్ స్ట్రక్చర్స్ హార్వెస్ట్ చేస్తూ ఉంటాయి. ఈ ప్రపంచంలో కామ్గా ఉండే మనిషి సిస్టమ్కి ఒక డెడ్ బ్యాటరీతో సమానం. మనం ప్రపంచం చూడడానికి చాలా ఫ్రీగా కనిపిస్తుంది. మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు అనుకుంటాం. కానీ లూష్ థియరీ ప్రకారం మనం ఒక ఇన్విజిబుల్ ఫామ్లో ఉన్నాం. ఒక ఫామ్లో ఉన్న పశువులకి ఫెన్స్ చుట్టూతా ఉంటుంది, కానీ మనకి కనిపించవు. ఎందుకంటే మన ఫెన్సెస్ ఫిజికల్గా లేవు, అవి సైకలాజికల్గా ఉన్నాయి. ద ఎకనామిక్ లూప్. పొద్దున్నే లేవడం, ట్రాఫిక్లో వెళ్ళడం, 9 to 5 వర్క్ తర్వాత ఈఎంఐలు కట్టడం. ఈ స్ట్రెస్ అంతా దేనికోసం? బేసిక్ సర్వైవల్ కోసమే. కానీ ఈ స్ట్రెస్ వల్ల మనం హై పర్ఫార్మెన్స్ మోడ్లో ఉంటాం. ఈ కంటిన్యూస్ ఫైనాన్షియల్ ప్రెషర్ వల్ల రిలీజ్ అయ్యే ఆ యాంగ్జైటీయే ఈ ప్యూర్ లూష్, ద కంపారిజన్ ట్రాప్. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అందరూ హ్యాపీగా ఉన్నట్టు, మనం ఒక్కరమే ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఈ ఇన్సెక్యూరిటీ వల్ల మనం ఇంకా ఎక్కువ వర్క్ చేస్తాం, ఇంకా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం. ఫామ్ లాజిక్ ఏంటంటే ఆవు ఎక్కువ పాలు ఇవ్వడానికి దానికి స్టెరాయిడ్స్ ఎలా ఇస్తారో మనం ఎక్కువ ఎనర్జీ రిలీజ్ చేయాలని సిస్టమ్ మనకి ఇన్సెక్యూరిటీ అండ్ కంపారిజన్ని స్టెరాయిడ్స్ లాగా ఇస్తుంది. 3. డివిజన్ యాజ్ అ స్ట్రాటజీ. ఒక ఫామ్లో యానిమల్స్ అన్నీ కలిసి ఉంటే అవి రివోల్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అదే లాజిక్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది.
రిలీజియన్, పాలిటిక్స్, జెండర్ ఏదో ఒక పేరుతో మనల్ని డివైడ్ చేస్తూ ఉంటారు. మనం ఒకరి మీద ఒకరం కోప్పడుతూ ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటుంటే మన నుండి యాంగర్ అండ్ హేట్ అనే పవర్ఫుల్ లూష్ హార్వెస్ట్ అవుతుంది. మనల్ని కట్టిపడేయాల్సిన అవసరం లేదు. కేవలం మన మైండ్లో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే ఫోమో లేదా ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ అంటే యాంగ్జైటీ క్రియేట్ చేస్తే చాలు, మనమే ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం ఆగి ఒక ఇంపార్టెంట్ విషయం ఆలోచించాలి. లూష్ హార్వెస్టింగ్ని మనం 2 రకాలుగా చూడొచ్చు. ఫస్ట్ది ద డార్క్ ఇంటర్ప్రిటేషన్. రాబర్ట్ మన్రో చెప్పినట్టు మనకు తెలియని కొన్ని హయ్యర్ ఇంటెలిజెన్సెస్ లేదా ఎంటిటీస్ ఉంటాయి. అవి మనల్ని కేవలం ఎనర్జీ సోర్సెస్ లాగా మాత్రమే చూస్తుంటాయి. ఏన్షియంట్ టైమ్స్లో సాక్రిఫైసెస్ ఎందుకు ఇచ్చేవారు? రిలీజన్స్లో ఫియర్ ఆఫ్ గాడ్ ఎందుకు ఉంటుంది? ఈ థియరీ ప్రకారం ఎక్స్ట్రీమ్ ఫియర్ అండ్ సఫరింగ్ రిలీజ్ చేసే ఎనర్జీస్ని ఆ ఎంటిటీస్ ఫుడ్ లాగా వాడుకుంటాయి. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. మీరు అనుకోవచ్చు, సరే ఈ జన్మలో హార్వెస్ట్ చేస్తున్నారు, చనిపోయాక ఈ తిప్పలు తప్పుతాయి కదా. కానీ లూష్ థియరీ ఇంకొంచెం డీప్గా వెళ్తుంది. దీన్నే ద అమ్నీషియా లూప్ అంటారు. చాలామంది నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్లో చెప్పేది ఏంటంటే చనిపోయాక ఒక బ్రైట్ వైట్ లైట్ కనిపిస్తుంది అని. కానీ ఆ థియరీ ప్రకారం ఆ లైట్ ఒక జాప్ లాంటిది. మీరు ఆ లైట్లోకి వెళ్ళగానే మీ మెమరీ మొత్తం ఎరేజ్ అయిపోతుంది. మీరు ఎవరు, మీ పాస్ట్ లెసన్స్ ఏంటి, ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ ఇంకో కొత్త బాడీలోకి రీసైకిల్ అయిపోతారు. రీజన్, మీరు మీ పాత విషయాలు గుర్తుపెట్టుకుంటే మీరు సిస్టమ్ని క్వశ్చన్ చేస్తారు. కానీ మెమరీ లేకుండా కొత్తగా పుడితే మళ్ళీ ఫియర్, మళ్ళీ స్ట్రగుల్, మళ్ళీ లూష్ ప్రొడక్షన్ మొదలవుతుంది. మనల్ని ఇక్కడ తిరిగి పంపించడానికి వాడే వెపన్ గిల్ట్ అండ్ కర్మ. నువ్వు ఇంకా బాగా బతకలేకపోయావు, మళ్ళీ వెళ్ళి సరిగ్గా బతుకు అని చెప్పి మనల్ని ఫామ్లోకి తిరిగి తోస్తుంటారు. ఇది కేవలం లైఫ్ ఫామ్ మాత్రమే కాదు, ఇదొక సోల్ ట్రాప్. మీరు తిరిగి ఇక్కడికే రావాలనే ప్లాన్ ఇది. రెండోది ద గ్రౌండెడ్ ఇంటర్ప్రిటేషన్. ఎంటిటీస్ లేరే అనుకుందాం, కానీ మన కార్పొరేషన్స్, ఆల్గరిథమ్స్, మీడియా ఇవన్నీ కలిసి ఒక ఆప్టిమైజ్ సిస్టమ్ని బిల్డ్ చేశాయి. ఆల్గరిథమ్స్కి మీరు మనుషులను తెలియదు, వాటికి కేవలం డేటా, ఎంగేజ్మెంట్ అని మాత్రమే తెలుసు. ఎంగేజ్మెంట్ ఎక్కువ రావాలంటే నెగిటివ్ ఎమోషన్ కావాలి. సో ఇక్కడ ఫామ్ ఓనర్ ఎవరో స్పెషల్ పర్సన్ కాదు, మనమే బిల్డ్ చేసుకున్న ఒక జైంట్ ఎమోషనల్ మెషిన్. స్ట్రెస్ అనే మాట ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఐఎమ్ బిజీ, ఐఎమ్ స్ట్రెస్డ్ అని చెప్పుకోవడం ఒక స్టేటస్ సింబల్లా మారిపోయింది. కానీ దీని వెనుక ఒక పెద్ద ట్రాప్ ఉంది, ఎమోషనల్ అడిక్షన్. మనం కావాలనే డూమ్ స్క్రోలింగ్ చేస్తాం. అంటే మన మూడ్ ఖరాబ్ అయ్యే న్యూసే వెతికి చూస్తాం. ఎందుకు? బికాస్ మనకి తెలియకుండానే ఆ రేజ్ లేదా ఆ భయంకి మనం అడిక్ట్ అయిపోయాం. మనం ట్రిగర్ అయినప్పుడు రిలీజ్ అయ్యే అడ్రినలిన్ ఒక హైని ఇస్తుంది. ఆ హై తగ్గిపోనివ్వకుండా సిస్టమ్ మనకి నెక్స్ట్ ట్రిగర్ కోసం వెతికేలా చేస్తుంది. నార్మలైజేషన్ ఆఫ్ కేయాస్. మన చుట్టూ ఉండే అల్లకల్లోలం ఇప్పుడు నార్మల్ అయిపోయింది. ప్రశాంతంగా కూర్చుంటే ఏదో మిస్ అవుతున్నట్టు, ఏదో తప్పు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయలేదు, సిస్టమ్ మిమ్మల్ని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ జస్ట్ అండర్స్టాండ్స్ యూ. మీరు దేనికి ట్రిగర్ అవుతారో దానికే మిమ్మల్ని లాక్కొని వెళ్తుంది. సిస్టమ్ మిమ్మల్ని కంట్రోల్ చేయట్లేదు, అది మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది అంతే. మీరు విల్లింగ్గా ఆ ఎనర్జీని చేస్తున్నారు. సరే, ఇప్పుడు అసలు క్వశ్చన్, దీని నుండి ఎస్కేప్ అవ్వచ్చా? లూష్ థియరీ ప్రకారం మీరు ఎమోషనల్ రియాక్షన్ తగ్గిస్తే మీరు సిస్టమ్కి పనికిరారు. మీరు దేనికి ట్రిగర్ అవ్వకుండా ప్రశాంతంగా ఉంటే మీరు రిలీజ్ చేసే ఎనర్జీ ఫ్రీక్వెన్సీ చాలా లోగా ఉంటుంది. హార్వెస్ట్ చేయడానికి అక్కడ ఏమీ దొరకదు. మీరు సిస్టమ్కి ఇన్విజిబుల్ అయిపోతారు. ఆల్గరిథమ్స్ మిమ్మల్ని క్యాప్చర్ చేయలేకపోతాయి, ఎందుకంటే వాటికి కావాల్సిన హై పర్ఫార్మెన్స్ మోడ్ మీరు ఆన్ చేయట్లేదు. మీరు మీ ఎమోషన్స్కి ఓనర్ అవ్వాలి. ఎవరో ఒక కామెంట్ పెట్టారని లేదా ఏదో న్యూస్ చూశానని వెంటనే బ్యాటరీని హీట్ చేసుకోవడం మానేయాలి. కానీ ఇందులో ఒక హార్డ్ క్వశ్చన్ ఉంది. ఇప్పుడున్న ప్రపంచంలో అది పాసిబులా? అన్నీ కనెక్ట్ అయి ఉన్న ఈ డిజిటల్ యుగంలో అసలు డిస్కనెక్ట్ అవ్వడం అంటే అదొక ఇల్యూజన్ మాత్రమేనా? మీ టైం, మీ అటెన్షన్ మరియు మీ ఎమోషన్స్ ఇవన్నీ కేవలం మీవి మాత్రమే అనుకుంటున్నారా? లేదా మీరు లేని ఈ ప్రపంచంలో మీ బాధని ఎవరైనా పవర్ లాగా వాడుకుంటున్నారా? మీరు మీ లైఫ్ని బతుకుతున్నారా లేదా వేరే దానికి ఎనర్జీ ఇస్తున్నారా? ఆన్సర్ మీ దగ్గరే ఉంది. అంతవరకు నేను వివేక్. చూస్తూనే ఉండండి గ్రే మ్యాటర్ నెట్వర్క్.